సరే అన్న. మంచిది. అన్నీ రెడీ చేసుకున్నారుగా? ఎస్ సార్, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. పని పూర్తయ్యే వరకు ఈ విషయం బయటకు వెళ్ళకూడదు. అలాగే సార్, మీరు ఆర్డర్ ఇవ్వగానే బయలుదేరుతాం. జనాలు చాలా ఆవేశంగా ఉన్నారు. ఇట్స్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇన్ కేస్ ఆ క్యాబ్ డ్రైవర్ తప్పు చేయలేదు అని తెలిస్తే మన డిపార్ట్మెంట్ మొత్తం ఇరుక్కుంటుంది. బీ కేర్ఫుల్. ఓకే సార్. ఓకే. ఈ టైంలో ఎవరు? బాబాయ్, ఎవరమ్మా నువ్వు? ఇంత అర్ధరాత్రి పూట వచ్చావు? నా పేరు శ్రావణి బాబాయ్. ఉదయం నుండి టీవీల్లో పేపర్లో చూస్తున్నారు కదా, ఆ క్యాబ్ డ్రైవర్ భార్యని. బాబాయ్, మీరు ఇక్కడ ఒక్కరే ఉంటారా? అవునమ్మా. వేరెవరైనా ఉంటారా? ఎవరు ఉండరమ్మా ఇక్కడ. నెలకోసారి పార్టీ జరిగినప్పుడు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అయినా ఈ అడవులో ఎవరుంటారు చెప్పమ్మా? ఇంత రాత్రిపూట ఎందుకు వచ్చావమ్మా? తప్పలేదు బాబాయ్, మా ఆయన కోసం. నిన్న క్యాబ్లో ఆయన ఇక్కడికి వచ్చారు బాబాయ్. రాత్రి మీరు ఇక్కడ డ్యూటీలో ఉన్నారా? అవునమ్మా, రాత్రే కాదు, ప్రతిరోజు ఇక్కడే నైట్ డ్యూటీ చేస్తుంటాను. ఉదయం నుంచి టీవీ న్యూస్లో మా ఆయన గురించి ఏదేదో చెప్తున్నారు. నిన్నటి నుంచి పోలీసులు కొడుతూనే ఉన్నారు. మా ఆయన ఏం చేస్తారో తెలియట్లేదు. మీకు దండం పెడతాను. అయ్యయ్యో, ఎందుకమ్మా నువ్వు దండం పెట్టడం? మీ ఆయన చాలా మంచోడు. ఈ తింగర్ నా కొడుకులే ఫుల్గా మందు కొట్టి ఆ అమ్మాయిని ఏదో చేస్తుంటారు. ఆ అమ్మాయి కూడా వచ్చేటప్పుడు చాలా చలాకీగా వచ్చింది. నవ్వుతూ ఫోటోలు దిగుతూ. తనతో పాటు ఎవరో ఉన్నారు. ఇద్దరూ జాలీగా లోపలికి వెళ్ళారు. లోపల ఏదో జరిగి ఉంటుందమ్మా. మీరు ఎప్పుడు లోపలికి వెళ్ళలేదా? నన్నెప్పుడు ఇక్కడి నుంచి లోపలికి రానివ్వరమ్మా. నీ ఇంతవరకు లోపలికి అడుగు పెట్టలేదు. తర్వాత మీ ఆయన ఎవరినో ఎక్కించుకొని ఇక్కడికి వచ్చాడు. నాతో కూడా మాట్లాడాడు. ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఇంకో దారి ఉందని కూడా అడిగాడు. ఎక్కడో ఏదో తప్పు జరుగుంటుంది. పాపం ఆ అమ్మాయి చనిపోతుందని నేను కూడా అనుకోలేదమ్మా. ఏం చేస్తాం, ఆ అమ్మాయికి అంతే రాసి పెట్టుంది. నాకింతే తెలుసమ్మా. థ్యాంక్ యూ బాబాయ్. మంచిదమ్మా. అన్నా, అన్నా, చిన్న పిల్లలతో ఏంటన్నా పాడు బుద్ధి? నువ్వు తప్పు చేస్తేవి, అది చూసి మా ఆయన తప్పు అంటే ఆయనే తప్పు మనిషి అని చెప్తేవి. ఆడపిల్లలు ఉసురు తగిలితే ఊరికే పోదన్నా. ఛీ! ఇంకో ఫోన్ ఇక్కడ ఏం రింగ్ అవుతా, 2 ఫోన్లు రింగ్ అవుతాయి. అమ్మాయి ఫోనా? అన్నా, ఈ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అరే నిన్నటి నుంచి ఒకటే ఫోన్లు వస్తానాయి. నాకెవరు రాకి ఇంతగానం ఫోన్ చేస్తాను అనుకుంటానా. ఈ ఫోను గా కార్ కాడ దొరికింది. తాగుపోతాడా? చాడని మాకారే దొరికిందారా? తాగుపోతాడా